హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ అటెన్షన్ సీకింగ్ కోసం అష్ట కష్టాలు పడుతున్న ఐకాన్ బాబు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఐకాన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 24 ఏళ్ళేమో అవుతోంది. మెగాస్టార్ పుణ్యమా అని హీరో అయితే అయ్యాడు కానీ ఇప్పటి వరకు నలుగురంటే నలుగురు ఫ్యాన్స్ కూడా లేకపోవడం శోచనీయం. తన పిఆర్ టీంలో ఉన్న నలుగురు తప్ప ఐకాన్ బాబుని దేకేటోళ్ళు ఎవరూ ఉండరు అనేది వాస్తవ నిజం కూడా. ఇక తన వీధిలో కూడా ఎవరు తనను గుర్తుపట్టకపోవడం అటుంచితే కనీసం కేర్ కూడా షేర్ అనేది మొన్న మధ్య ఒక రియల్ టైం లైవ్ వీడియోలో అందరం చూసాం కూడా. అందుకే సొంత డబ్బులతో కేక్ ఫంక్షన్స్ చేసుకొని కామెడీ అవుతూ ఉంటాడు ఐకాన్ బాబు అప్పుడప్పుడు. ఇక ఐకాన్ బాబుకి అటెన్షన్ పిచ్చి ఎంతంటే తన కార్కి మ్యానుఫ్యాక్చరర్ పెట్టిన లోగోని ఫీకేసి తన పేరుతో లోగో బిల్లలు చేయించుకొని మరి అంటించుకునే అంత నిబ్బాతనం ఐకాన్ బాబుది. ఇక అవన్నీ ఇడిచిపెడితే ఎప్పటికైనా ఒక స్టార్ హీరో అవ్వాలి అనేది ఐకాన్ బాబు కళ. అందుకే ఆఖరికి గుట్కా పాన్పరాగ పుచ్చపా సైన్మా సైతం తీశాడు. కానీ పాన్పరాగ సైన్మాని బీహార్ అనియాలో ఎగేసుకొని చూశారు కానీ యాదృచ్ఛికంగా ఆ నార్త్లో నుంచి వచ్చిన ఒక పుష్పరాజ్ డూప్ ఫేమస్ అయ్యాడు తప్పిస్తే ఐకాన్ బాబుని మాత్రం ఎవడు దేకలేదు. అది ఐకాన్ బాబు స్టామినా. శివరాఖరికి ఆ డూప్ అనియాని ఇంటికి పిలిపించుకొని నాకంటే నువ్వే బెటర్ రా నాయనా అని బలవంతంగా అభినందించాడు ఐకాన్ బాబు. ఇక వాళ్ళ డాడీ ఓటీటీలో తానే గెస్ట్గా వెళ్ళి చిచ్చుబుడ్డీలు ఎలిగించుకున్నంత మాత్రాన స్టార్ అయిపోరని ఐకాన్ బాబుకి ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసినట్టుంది అని ట్రేడ్ పండితులు విశ్వాసంగా భావిస్తున్నారు. ఎందుకంటే తన పుట్టినరోజు సందర్భకంగా తన రేసుగుర్రం సైన్మాని రిలీజింగ్ చేయించాడు ఐకాన్ బాబు. అంటే బాబు ఫీలింగ్ ఏంటంటే తన ఫ్యాన్స్ తండోపతండాలుగా థియేటర్లకు పోటెత్తుతారు అని. కానీ రియాలిటీ ఏంటంటే చూస్తున్నారు కదా, థియేటర్కి సరిగ్గా 3 టికెట్లు కూడా తెగలేదన్నమాట. అవి కూడా డిస్ట్రిబ్యూటర్ అని ఇంకా ఫరువు పోతుందని చెప్పి సొంత డబ్బులతో కట్ చేసినట్టున్నాడు. ఇక ఇప్పుడు ఆ అవమాన భారాన్ని డైవర్టింగ్ చేయడానికి అన్నట్టు ఈరోజు తన పుట్టినరోజు సందర్భకంగా నూతన సైన్మా టైటిల్ని అనౌన్స్ చేస్తున్నా, ఇంటర్నెట్ బ్రేక్ అవ్వబోతోంది అని ఎక్స్పెక్ట్ చేశాడనమాట. కానీ ఎవడు అస్సలు దేకలేదు. అందుకే ఈ జుమాంజీ చేయితో ఫస్ట్ లుక్ వదిలి టైటిల్ రేపు చెప్తా హీరోస్ కాదు అన్నాడు ఐకాన్ బాబు. అంటే ఎక్కడైనా స్టార్ హీరో సినిమా అన్నాక స్టార్ హీరోకి సంబంధించిన సామాన్లు చూపిస్తూ జనరల్గా ఫస్ట్ లుక్ వదులుతూ ఉంటారన్నమాట మేకర్స్. కానీ ఐకాన్ బాబుకి అంత సీన్ లేదని మేకర్స్కి తెలుసు కాబట్టి, అన్నింటికీ మించి డైరెక్టర్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అట్లీ అన్నయ్యకి తెలుసు కాబట్టి ఇలా జుమాంజీ చెయ్యి పెట్టారన్నమాట. ఇక టైటిల్ ఏమిటే అని అప్పుడే సోషల్ మీడియాలో లీకులు అందుతూ ఉన్నాయి. విశ్వసనీయమైన వర్గాల ప్రకారం, ఇంకా ఐకాన్ బాబు పిఆర్ టీం వాళ్ళు వదిలిన ఎమోజీస్ ప్రకారం రెండింటిని క్రోడీకరించుకొని చూస్తే ఫైర్ ఫాక్స్ లేదా వైల్డ్ ఫైర్ ఫాక్స్ అనే టైటిల్ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు సినిమా మేధావులు సైతం. ఎందుకంటే ఇది హాలీవుడ్ కాపీ క్యాట్ కదా అనేది వాళ్ళ ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ ఈసారి హాలీవుడ్ ఉల్ఫ్ మ్యాన్ కాపీ క్యాట్తో మన మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అట్లీ అన్నయ్య మన ఐకాన్ బాబుతో రాబోతున్నాడు అని ఇదివరకే కొన్ని హింట్స్ ఇచ్చేశారు అని మనకు కూడా తెలుసు అనమాట. ఇక ఫైనల్గా రేపు టైటిల్ ఏమిటే అని ఎవడు ఎగబడకపోయినా రిలీజ్ అయినాక ఏమిటే అని కాసైనా చూస్తారు అనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinion. See you again.